Honorable Deputy Chief Minister sir, వచ్చారు sir for the inauguration, virtual inauguration of Shankar Guptam drain. Respected Deputy Chief Minister of Andhra Pradesh, Sri Konadeli Pawan Kalyan Gariki, respected Minister for Irrigation, Nimmal Ramanayudu Gariki, అలాగే లోకల్ శాసనసభ్యులు దేవరావు ప్రసాద్ గారికి, రాజుల శాసనసభ్యులు అందరికీ నమస్కారం. అట్ సేమ్ టైం అధికారులకి అండ్ మెయిన్లీ ఫార్మర్స్ హు హావ్ కమ్ హియర్. సో వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. Sir, in fact, this is a historic day, definitely. Shankar Guptam drain gurinchi I'll just brief about 2 minutes. I'll just explain, sir. Sir, as part of our district, central delta of Godavari, so అందులో రాజోల్ కాన్స్టిట్యున్సీ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఐలాండ్ బేసికలీ. సో మాకు టోటల్ జిల్లాలో ఒక 1100 కిలోమీటర్ల డ్రైన్లు, ఒక 800 కిలోమీటర్ల కెనాల్స్, ఇంట్రికేట్ నెట్వర్క్స్ ఉన్నాయి సార్. సో ఇట్స్ అ వెరీ ఏజ్ ఓల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టాబ్లిష్డ్ బై సర్ అర్దర్ కాటన్ గారు. సో అందులో పాటుగా మెయింటెనెన్స్ ఆఫ్ ది స్ట్రక్చర్స్ ఈస్ వెరీ క్రూషియల్ సార్. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ శంకర్ గుప్తం డ్రైన్ ఒక 22 కిలోమీటర్స్, 23 కిలోమీటర్స్ రాజోల్ కాన్స్టిట్యున్సీ నుంచి టువర్డ్స్ ఈస్ట్ సైడ్ వెళ్ళి ఇట్ విల్ జాయిన్ ఇన్ వైనతేయం రివర్ సార్. సో ఈ టోటల్ డ్రైన్ మెయింటెనెన్స్ ఈజ్ అ మేజర్ ఇష్యూ సార్, బికాస్ ఆఫ్ విచ్ హై టైడ్ అండ్ లో టైడ్ డిఫరెన్సెస్ ఇన్ సీ లెవెల్స్ కావచ్చు. సో దెర్ ఈజ్ సమ్ వాటర్ బీయింగ్ స్పిల్డ్ ఓవర్ ఇన్ టు అడ్జసెంట్ ఏరియాస్. సో అందువల్ల రఫ్లీ అరౌండ్ 1200 to 1300 acres ఆఫ్ కోకోనట్ ప్లాంటేషన్స్ కావచ్చు, కొన్ని ప్యాడీ ఫీల్డ్స్ కూడా ఇనండేట్ అవ్వడం. దాంట్లో దెర్ ఆర్ సమ్ చేంజెస్ ఇన్ సాయిల్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ such that there is final impact on these coconut trees and also paddy. So these aspects lo bhaganga MLA garu, everyone took very good interest in it, and after you have visited this place sir, we did a clear aerial survey and also field survey on this. So complete extent of total extent of drain enta undi, అందులో ఎంత వరకు మనకు డ్రైన్ కోర్స్ చేంజ్ అయింది, ఎక్కడెక్కడ కొన్ని ఫార్మర్స్ ముందుకు వచ్చారు, ఎక్కడ మైనర్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ ఐడెంటిఫైడ్ సార్. So further with this project going ahead, I would expect definitely from district administration, we work along with the irrigation department such that we'll try to finish off as early as possible and try to fix the boundaries for these Shankar Guptam drains, such that in future also there won't be any major issues in this sir. So with this I thank you sir for giving me this opportunity. I would request MLA garu to just take over. కోడి ఏకాదశి పర్వదినాన అతి ముఖ్యమైన సమస్య మన రాజోలు నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం, ముఖ్యంగా ఈ శంకుస్థాపన కార్యక్రమానికి మన ముందున్న ముఖ్య అతిథి గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సాధారణంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ముఖ్యంగా రాజోల్ నియోజకవర్గ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక 2 విషయాల మీద తీసుకొస్తాను సార్. ముఖ్యంగా రాజోల్ నియోజకవర్గంలో ఉన్న అతి ముఖ్యమైన సమస్య డ్రైనేజ్ వ్యవస్థ. డ్రైనేజ్ వ్యవస్థ మెయింటెనెన్స్ గత 10-15 సంవత్సరాలుగా సక్రమంగా లేనందున పూర్తిగా డ్రైనేజ్ వ్యవస్థ చెడిపోయి మేజర్ డ్రైన్ అయిన శంకర్ గుప్తం డ్రైన్ పూడిక సరిగా లేక మొదట చివర పూడికి తీసి మధ్యలో 8 కిలోమీటర్ల భాగం పూడికి తీయకపోవటం. పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, మాకు ఈ ప్రేరణ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజున పెట్టే మహాప్రభు. మరలా ఏళ ముక్కోటి దేవతలు నీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి, భోగభాగ్యాలు ఇవ్వాలి, సుఖశాంతులు ఇవ్వాలి, ఆయుష్నిచ్చి ఈ రాష్ట్రాన్ని ఇంకా సుభిక్షంగా పరిపాలించాలని మనసా వాచా కోరుకుంటూ, మా దేవవర ప్రసాద్ దయ వల్ల మా గ్రామంలో నీ అడుగు పెట్టిన తర్వాత ఆ రోజే డిసైడ్ అయ్యాం, ఇదేమి వెనక్కి వెళ్దని డిసైడ్ అయిపోయింది సార్. మీరు 45 రోజులు టైం ఇచ్చారు, కానీ మాకు మీరు చేసింది ఏంటంటే 34 రోజుల్లో అప్పుడే పని స్టార్ట్ చేశారు మహాప్రభు. మీకు ఏ రకంగా ఏ తీరాన్ని మీకు రుణం తీర్చుకోవాలో మాకు అర్థం కావట్లేదు. ఒకటి, పుత్రుడు పుట్టినప్పుడు కాదు ఆ పుత్రోత్సాహం, ఆ పుత్రుడిని 10 మంది పొగిడినప్పుడే ఆ పుత్రోత్సాహం ఏంటో తెలుస్తుంది. అంజనాదేవి నీకు ఏ టైంకి అందో మాకు తెలియదు, కానీ మా గ్రామంలో అడుగుపెట్టి ఈ 13 గ్రామాలు అనుకుంటున్నామేమో స్వామి, కాదు 13 కాదు, ఇంకో 22 వేసుకుంటే టోటల్ గా రాజోల్ నియోజకవర్గాన్ని బాగు చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. అంతర్వేదిలో చూడండి, అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం ఎలా జరుగుతుందో చూడండి. ఈవేళ ముక్కోటి ఏకాదశిని పెట్టావు,
మా దేవరప్రసాద్ గారు దుర్గాష్టమి రోజున వచ్చారు, మహానుభావుడు నిమ్మల రమానాయుడు గారు విజయదశమి రోజున వచ్చారు, అలాగే మా సోమి వీర్రాజు గారు, మీరంతా సమ్మిళితమై మా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసిన బాధ్యత అయితే మీకుంది. మేము ఆ జన్మాంతం మీకు రుణపడి ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో జీవితాంతం మీకు రుణం పడి మీరు ఏం చెప్తే చేస్తాం మహాప్రభు. ఈ కార్యక్రమం బాధ్యత అయితే పూర్తిగా మీ మీద ఉంది. మేమందరం కూడా శిరస్సు వంచి నీకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని మనసావాచా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనుదెల పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తా ఉన్నారు.